ఈరోజు మా ముద్దులొలికే కన్నయ్య పుట్టినరోజు కదా. ఈరోజు కృష్ణయ్య ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి మాకు నీ అభయహస్తాన్ని మాపై ఉంచవయ్యా కృష్ణ అని మా ఇంటికి పిలిచాను. ఆయన ఏకంగా బృందావనంతో సహా మా ఇంటికి వచ్చేశాడు. మా ఇంటికి గోమాత తన దూడతో కూడా వచ్చింది. మాకు క్షీరాలను సమర్పించింది. ఆ పాలతో పెరుగు చేసి వెన్న చేసి ఒక కుండలో దాచిపెడితే కృష్ణయ్య వెన్న దొంగ కదా, ఎలా తింటున్నాడో చూడండి. ఈ లోపల నేను వచ్చి చూశాను. అంతే, అమాయకమైన మొహం పెట్టి ముద్దు మోము చూపించాడు. అప్పుడు ఆ మూతి నిండా వెన్న చూడడానికి 2 కనులు సరిపోలేదు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంతటి భాగ్యాన్ని కలిగించిన నా కృష్ణయ్యకి శతసహస్ర ధన్యవాదాలు. మీరు అనుకోవచ్చు, ఇదేంటి బృందావనంలో కృష్ణుడి ఇంటికి తీసుకువచ్చానని అంటుంది అని మీరు ఆలోచనలో పడవచ్చు. కృష్ణయ్య మన హృదయమే బృందావనం. మనం చూపించి మన ఆలోచనలో కృష్ణయ్యను ప్రేమతో నింపుకున్నట్లయితే మన హృదయమే బృందావనం ఆయనకి. మనం అలాంటి భక్తిని సమర్పించాలి. కాదంటారా? కాదంటే కామెంట్లో పెట్టండి. ఇక ఉంటానండి.